దేవీ నవరాత్రులు డే 9 అండి. ఈరోజు మనం డైరెక్ట్ బండేసుకొని కొండ పైకొచ్చేసామండి. స్టార్ట్ అయినప్పుడు వీడియో అయితే తీయలేదు. డైరెక్ట్ కొండ మీద వచ్చేసాము. ఇక్కడ బండి పార్కింగ్ చేసుకొని స్టార్ట్ అవుతాం. ఈరోజు అమ్మవారు మనకి దుర్గాదేవిగా దర్శనం ఇస్తారు. ఈరోజైతే చాలామంది జనాలు వచ్చారండి దర్శించుకోవడానికి అమ్మవారిని. దర్శనం కూడా 2-3 అవర్స్ టైం అయితే పడుతుందంటున్నారు. కన్ఫర్మ్‌గా 2 గంటల నుంచి 3 గంటల లోపు అయితే దర్శనం టైం పడుతుందని చెప్పేసి అన్నారు. అయితే జనాలు కూడా ఈరోజు కూడా బాగా వచ్చారు. నేను మూల నక్షత్రం ఈరోజు రారనుకున్నాను. బట్ ఈరోజు కూడా జనాలైతే చాలామంది వచ్చారు. ఒకసారి చూడండి. క్రౌడ్ అయితే ఏం తగ్గలేదు. అమ్మను దర్శించుకోవడానికి అయితే ఎక్కడి నుంచో అయితే వస్తున్నారు జనాలు. ఒకసారి చూడండి. నేను మూల నక్షత్రం కాబట్టి ఈరోజు జనాలు తక్కువ ఉంటారనుకున్నాను. అదేం కాదండి. ఈరోజు కూడా జనాలు చాలామంది వచ్చారు. ఈరోజు మనం దర్శనంకి అయితే ప్రోటోకాల్ నుంచి వెళ్తున్నాము. మనం దర్శనంకి అయితే స్టార్ట్ అయ్యామండి లోపలికి. ఈరోజు మనమైతే ప్రోటోకాల్ దర్శనంలోకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ కనీసం 100 మంది దాకా ఉన్నారు. అయితే మనం కాసేపు ఆగి వెళ్దామని చెప్పేసి క్రౌడ్ మొత్తాన్ని ముందు లోపల దర్శనం పంపించి ఈలోపు జడ్జి గారు వస్తే వాళ్ళతో పాటు మన ప్రోటోకాల్ దర్శనం అయితే చేసుకున్నామండి. దర్శనం అయితే బాగా జరిగింది. నేను ఈరోజైతే దర్శనం గర్భగుడిలోకెళ్ళి చేసుకున్నానండి. చాలా అదృష్టం. నాకు చాలా హ్యాపీగా ఉంది. మనం దర్శించుకొని బయటకొచ్చేస్తున్నాము.